దాన్ని చేస్తూ ఉంటారో వారు మాత్రమే నిత్యమందు యొక్క సంపూర్ణమైన జీవితమును వారు అనుభవించగలుగుతూ ఉంటారు. If we read John chapter 10 and verse 10 once again, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదివితే, the thief cometh not but for to steal and to kill and to destroy. I am come that they might have life and that they might have it more abundantly. మరి యొక్క దొంగ వాడు నాశనం చేయటకు అక్కడ హత్య చేయటకు వాడు వచ్చేవాడుగా ఉంటాడు. కానీ నేనైతే నిత్య జీవం మీరు కలిగినట్టు నేను వచ్చానని చెప్పి యేసు ప్రభువు చెప్తున్నారు. As we have remind ourselves this morning, this statement, this one verse speaks to us of the sovereignty of God. మరి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ఒక్క వచనమే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సార్వభౌమ అధికారం గురించి మాట్లాడుతున్నారు. The Lord Jesus Christ was speaking about a group of people when he said that they might have life. మరి ఒక ప్రత్యేకమైన ఒక గుంపును చూసి ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు వారు జీవం కలిగి ఉండాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. Later he says, my sheep will hear my voice. దాని తర్వాత అంటున్నాడు నా గొర్రెలు నా స్వరం విను అంటున్నాడు. And then later he speaks about all that Father has given to him. మళ్ళీ తర్వాత తండ్రి తనకిచ్చిన సమస్తమును గురించి కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. So sovereignty of God is something that we cannot run away from. We have to face this great truth of God, that is his sovereignty. దేవుని యొక్క సార్వభౌమిక అధికారము అనేది మనం తప్పించుకొని పారిపోయేది కాదు, దాన్ని మనం ఎదుర్కోవాల్సిందిగా ఉన్నాం. Dear brothers and sisters, in the background of the sovereignty of God, in this verse we see also the cruelty of the devil. మరి ఇక దేవుని యొక్క సార్వభౌమ అధికారమును చూస్తున్నప్పుడే మరి విరోధి యొక్క క్రూరత్వాన్ని కూడా ఇక్కడ మనం చూడగలుగుతాం. Stealing, killing and then destroying. మరి వాడు దొంగిలించటకు మరి హత్య చేయటకు దాని తర్వాత నాశనం చేయడానికి వస్తున్నాడు. All those who will not turn to the Lord Jesus Christ for salvation will suffer this three downward journey and this 3 steps downward, being stolen all what they have and then killed and then eternally destroyed. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వసించిన ప్రతివాడు కూడా ఈ 3 నాశనముల గుండా వెళ్ళి దిగజారిపోతూ వాడు కలిగినంత కూడా దొంగిలించబడుతూ మరి హత్య చేయబడుతూ నాశనం చేయబడుతూ వస్తాడు. And what is the answer that God has for this trouble? ఇలాంటి సమస్యకు దేవుడిచ్చే జవాబు ఏంటి? That is the charity of the Lord Jesus Christ. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ మాత్రమే. The Lord Jesus Christ loved us and gave himself for us. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి తన్ను తాను అర్పించుకున్నాడు. And now it is for us to decide to receive him into our lives. మరి ఇప్పుడు మనము ఆయన మన జీవితంలో అంగీకరించుటా లేక అంగీకరించకపోవడం అనేది మనం తీర్మానించుకోవాల్సినది. So there is this necessity now to believe in him and receiving him unto salvation. కాబట్టి ఆయనను విశ్వసించి ఆయన అంగీకరించుట రక్షణ కొరకు అనే ఒక అవశ్యత మనకి ఎంతైనా ఉన్నది. And we suggested that the Lord Jesus Christ has come to give abundant life which we should receive and experience, enjoy and also demonstrate. మరి ఈ యొక్క సంపూర్ణమైన జీవము మనము అనుభవించలాగున మనం మిగతా వారికి బయలుపరచలాగున దాన్ని అంగీకరించలాగున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. 7 characteristics of abundant life. కాబట్టి 7 లక్షణాలు సంపూర్ణ జీవితం యొక్క లక్షణాలు. And then 7-fold evidence of abundant life. మరి సంపూర్ణ జీవితం యొక్క సాక్ష్యములు కూడా 7 ఉన్నాయి. It's okay to make it 8 or 9. మరి 8, 9 కూడా మనం చెప్పుకోవచ్చు. You don't have to always have 7. ఎప్పుడు కూడా 7 ఉండాలని ఎలాంటి రూల్ లేదు. And then 7 enemies of abundant life. తర్వాత 7 విరోధమైన విషయాలు కూడా సంపూర్ణ జీవితం గురించి ఉన్నాయి. And the 7 results of having or enjoying the abundant life. తర్వాత 7 అంకెలు రిజల్ట్స్ గురించి కూడా మనం చూడగలుగుతాం. We are at the first heading. మరి మొదటి భాగం చూస్తున్నాం. 7 characteristics of abundant life. 7 లక్షణాలు సంపూర్ణ జీవితం యొక్క లక్షణాలు. Number 1. మరి మొదటిగా abundant life must be spiritual life. మరి సంపూర్ణ జీవితం అనేది ఆత్మీయమైన జీవితంగా ఉండాలి. And the example that we looked at was
that of Nicodemus. మరి దానికి ఉదాహరణగా నికోదేము యొక్క జీవితం గురించి చూసి ఉన్నాం. Man of great qualification and religious heritage. మరి ఎంతో ఉన్నతమైన మరి చదువుకున్నప్పటికీ కూడా మరి విద్యాపరంగా కానీ లేకపోతే ఈ రిలీజియన్ పరంగా కూడా ఉన్నతమైన వాడు. You must be born again. నువ్వు తప్పకుండా తిరిగి జన్మించాలని ప్రభు చెప్తున్నాడు. Born from above. మరి పరలోకం నుంచి నువ్వు తిరిగి జన్మించబడాలి. Born anew. మరి నూతనంగా తిరిగి జన్మించబడాలి. God's life must visit you. మరి దేవుని జీవము నిన్ను దర్శించాలి. You must be resurrected. నువ్వు పునరుద్ధానం పొందాలి. The spirit which is dead must come back to life. ఏ ఆత్మ చనిపోయిన ఆత్మ తిరిగి జీవించి చేయబడాలి. Then and then only you can begin to enjoy abundant life. అప్పుడు మాత్రమే ఈ యొక్క సంపూర్ణమైన జీవం అనేది నువ్వు అనుభవించగలుగుతావు. And the second point, రెండవదిగా we were looking at the life of Enoch. ఈనోకు యొక్క జీవితాల గురించి మనం చూసుకున్నాం. The higher kind of life. ఉన్నతమైన జీవితం. We read from Genesis chapter 5. మరి అది ఆదికాండము 5వ అధ్యాయం చదువుకున్నాం. A man who lived a different kind of life. ఒక ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించినాడు. Genesis chapter 5 and verse 24. ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనం. Enoch walked with God and he was not, for God took him. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. So we are at that point, that is, this abundant life is necessarily a higher kind of life, a different kind of life. ఈ యొక్క సంపూర్ణమైన జీవం అనేది అది ఉన్నతమైన జీవం, ఒక ప్రత్యేకించబడే ఒక జీవం అనేది మనం తెలుసుకోవాల్సినది. So as we go through some of the points regarding this man's life, let us pray and ask God's guidance on this subject. ఈ యొక్క మనిషి జీవితంలో కొన్ని మన లక్షణాలు చూసుకునే ముందు దేవుని సహాయమును మనం కోరుకుందాం. Shall we pray? ప్రార్థించుకుందాం. Our gracious, loving Heavenly Father, our great and mighty God, we thank and praise Thee for calling us, your people, to receiving and enjoying of abundant life, a life that is so alien to this world, a life that is not seen commonly in this world, a life that is given to us from heaven. Lord, we are recipients of such things that we need to demonstrate them to the world that is perishing outside. Lord, this is so much badly in need. Help us that we may understand our responsibility and be people of a different kind of life, a higher kind of life. Lord, we pray, as it was in the case of Enoch, in that generation, so is our situation, that we may show forth in adequate measure this abundant life that you have given us. Accept our thanksgiving and praise for thy word. Lord, open thy precious word, lead us to thy truth by the blessed Holy Spirit that has been given to us. We thank and praise thee for all thy love and thy goodness and thy mercy, thy unending love. Accept our thanksgiving in the name of our loving Savior, the Lord Jesus Christ. Amen. So the first point is that మొదటిగా మనం చూస్తున్నది Enoch walked with God. హానోకు దేవునితో నడిచాడు. Walking with God and talking with God. మరి దేవునితో నడుస్తూ దేవునితో మాట్లాడుతూ వచ్చాడు. How can two walk together if they not be agreed? మరి ఒక్కరితో ఒకరు సమ్మతించుకొని ఉంటే వారు ఎలా కలిసి నడవగలరు? So the basic characteristic of a higher kind of life is the communication that you have with God. కాబట్టి మొదటిగా మరి ఉన్నతమైన జీవంలో ఉండే మొదటి లక్షణము దేవునితో సాంగత్యము, ఆ సహవాసం కలిగి ఉండాలి. Reading the Bible దేవుని వాక్యం చదువుకోవడం and speaking to God in prayer. దేవునితో మరి ప్రార్థనలో మాట్లాడడం. God speaking to you and you speaking to God. దేవుడు నీతో మాట్లాడడం, నువ్వు దేవునితో మాట్లాడడం. And then secondly, రెండవదిగా as it is in the book of Hebrews chapter 11 and verse 5, Enoch lived by faith. మరి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా హానోకు విశ్వాసం మూలంగా జీవించాడు. It is something that God delights in. మరి ఇప్పుడు కూడా దేవుడు దానిలో ఎంతో తృప్తి పొందేవాడుగా ఉంటున్నాడు. His children, his people living by faith. తన పిల్లలు, తన ప్రజలు విశ్వాసం మూలంగా జీవించడం దేవునికి ఇష్టం. It is such a difficult thing to live by faith, dear brothers and sisters, nowadays. మరి ప్రియ సహోదర సహోదరులారా, ఈ కాలంలో విశ్వాసం మూలంగా జీవించడం ఎంతో కష్టమైన విషయం.
We are failing all the time. మనం ఎప్పుడు కూడా మరి పడిపోతుంటాం. But God wants us to live by faith on a day-to-day basis. మరి దినదినము కూడా విశ్వాస మూలంగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. And thirdly, Enoch pleased God. మూడవదిగా హానోకు దేవుని మరి ఇష్టడుగా ఉన్నాడు. Before he was taken up, he had this testimony that he pleased God. మరి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ముందు మరి దేవుని ప్రియపరిచిన ఒక ఇష్టడుగా కనబరుచుకున్నాడు. So he was not only a keeper of the law, మరి తాను ధర్మశాస్త్రాన్ని మాత్రమే లోబడినవాడు but కాదు. he did more than that according to 1 John 3:22. మొదటి యోహాను 3:22 ప్రకారంగా దానికంటే ఎక్కువగానే హానోకు చేసినవాడుగా ఉన్నాడు. He did things that pleased God. మరి దేవునికి ఇష్టమైన కార్యములు హానోకు చేశాడు. So that is a demonstration of abundant life. అది సంపూర్ణమైన జీవితం యొక్క బయలుపాటుగా కనిపిస్తున్నది. And now we are going to read another aspect of this man's life. మరి ఇంకొక భాగము ఈ యొక్క వ్యక్తి జీవితంలో చూస్తున్నాం. That he had the hope of the second coming of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించిన నిరీక్షణ కూడా కలిగి ఉన్నాడు. This is a outstanding characteristic of a person who has the abundant life. మరి సంపూర్ణ జీవితం కలిగిన ఒక వ్యక్తిలో ఇది ఒక ఉన్నతమైన ఒక లక్షణంగా కనిపిస్తున్నది. Jude verses 14 and 15. యూదా రాసిన పత్రిక 14-15 వచనాలు. Book of Jude is just prior to the book of Revelation. ప్రకటన గ్రంథానికి ముందు ఉండే పుస్తకం అది. యూదా రాసిన పత్రిక verses 14 and 15. 14-15 వచనాలు. And Enoch also, the seventh from Adam, prophesied of these, saying, Behold, the Lord cometh with 10,000s of his saints, to execute judgment upon all, and to convince all that are ungodly among them of all their ungodly deeds which they have ungodly committed, and of all their hard speeches which ungodly sinners have spoken against him. ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన 10,000 పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. God cometh with 10,000 of his saints. ప్రభువు తన 10,000 పరిశుద్ధులతో పరివారంతో వచ్చెను. This is a direct reference to the second coming of the Lord Jesus Christ, his revelation. మరి ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించిన ఒక బయలుపాటు ఆయనకి ఇవ్వబడింది. When the Lord Jesus will come with his saints to reign upon the earth. మరి ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క పరిశుద్ధులతో కూడా పరివారంతో ఈ లోకములో రాజ్యమేలుటకు రాబోతున్నాడు. We do not know as to how this man living at that time had such revelation. ఆ రోజుల్లో నివసించే ఈ వ్యక్తికి ఇలాంటి ఒక బయలుపాటు ఎలా వచ్చిందనేది మనకు తెలియదు. A man who lived before the flood, during the time of Noah. మరి నోవాహు వచ్చిన జలప్రళయానికి ముందు జీవించిన ఒక వ్యక్తి, His walk with God was so genuine and real that God was able to reveal to him things that will happen at the end of human history. మరి తన యొక్క ప్రభుతో నడిచే ఆ నడత ఎంత సత్యవంతంగా ఎంత నిజముగా ఉన్నదంటే మరి అంతంలో జరగబోయే కార్యములన్నీ కూడా ప్రభువు వారిని బయలుపరుస్తూ వచ్చాడు. So apparently he looked forward to that day. మరి ఆ దినము కొరకు ఆయన ఎదురు చూస్తూ వచ్చాడు. Today we are so desperate and we are depressed rather when we see all the wickedness of this earth. మరి ఈ యొక్క భూలోకంలో జరిగే ఈ యొక్క చెడుతనం అంతటిని చూసి మనం ఎంతో బాధపడేవారుగా ఉంటున్నాం. During Enoch's time he saw far more terrible things. మరి ఆనోకు దినములలో కూడా ఎంతో భయంకరమైన విషయాలు అతను కూడా చూస్తూ వచ్చాడు. But he encouraged himself with the thought of the final revelation of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారు ఆఖరణ అంత్యాన రాబోయే ఆ దినమును బట్టి తన్ను తాను ఉత్సాహపరుచుకున్నాడు. He said the Lord is coming with
thousands of his saints అన్నాడు ప్రభు మరి 10,000 పరిశుద్ధులతో రాబోతున్నాడు to execute judgment upon ungodly people. ఈ యొక్క అవినీతి పరుల మీద ఆయన న్యాయ తీర్పు తీర్చబోతున్నాడు. So he believed in the second coming of the Lord Jesus Christ. మరి రెండవ రాకడ గురించి ప్రభు యేసుక్రీస్తు వారి రాకడ గురించి ఆయన చూశాడు. Do you, dear friend, మరి నువ్వు చూడగలుగుతున్నావా? do you believe in the second coming of the Lord Jesus ప్రభు Christ? యేసుక్రీస్తు వారి రెండవ రాకడను విశ్వసించగలుగుతున్నావా? This is the answer. మరి Excuse me. ఇది దాని యొక్క జవాబుగా ఉంటుంది. క్షమించండి. This is the answer to all discouragement that we may have due to all what is taking place around us. మన చుట్టూ కలిగే యొక్క నిరుత్సాహానికి మరి ఇది జవాబుగా మనకు కనిపిస్తున్నది. Things that are evil. మరి ఎంతో పాపము సంబంధమైన పనులు. All the time ungodliness seem to triumph. మరి ఇప్పుడు కూడా మరి దుష్టత్వము విజయం పొందేదిగా కనిపిస్తున్నది. And it goes unpunished. మరి అది కూడా శిక్షించబడకుండానే పోతుంది. But remember, the Lord Jesus is coming. కాబట్టి కానీ జ్ఞాపకం చేసుకోండి, ప్రభు యేసుక్రీస్తు రాబోతున్నాడు. He is coming to execute judgment. ఆయన న్యాయ తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. So he lived in that hope. కాబట్టి ఆ నిరీక్షణలో హానోకు జీవించినాడు. A person who enjoys abundant life will have to necessarily believe in that ultimate triumph of justice through the Lord Jesus Christ. మరి ఏ వ్యక్తి అయితే ఈ యొక్క సంపూర్ణ జీవంలో ఆయన ఆనందిస్తున్నాడో ఈ యొక్క అంతంలో జరిగే ఆ విజయంలో తన నిరీక్షణ కలిగి ఉంటాడు. Personal faith and belief in rapture of the saints is only limited to, I believe, your own escaping, your escape from this evil world. మరి అంతంలో జరిగే ఆ యొక్క విశ్వాసుల ఎత్తబడి ఆ దినంలో ఉండే నిరీక్షణ నీవు ఈ యొక్క పాపపు లోకం నుంచి తప్పించుకోవడం మాత్రమే. But later should come the revelation of the Lord Jesus Christ, which brings the final solution. కానీ దాని తర్వాత వచ్చేది ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ. అది సమస్తానికి కూడా ఒక జవాబుగా అది ఉంటుంది. When justice will prevail and upon the whole face of earth. అప్పుడు న్యాయము ఈ లోకమంతా కూడా అది విస్తరించేదిగా ఉంటుంది. So the hope of the second coming of the Lord Jesus Christ must strengthen us and give us the ability to enjoy this abundant life. మరి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ మీద ఉండే నిరీక్షణ మన బలపరుస్తూ మరి యొక్క సంపూర్ణ జీవితంలో మనం అనుభవించే వారిగా మనం చేస్తూ ఉండాలి. Don't allow the devil, who is really bringing in destruction on the face of the earth, to discourage you through his acts. మరి విరోధి ఈ లోకంలో చేస్తున్న ఆ చెడుతనం అంతటిని బట్టి నిన్ను నిరుత్సాహపరచకుండా మరి ఈ విషయంలో నువ్వు ఎంకరేజ్ చేయబడాలి. Ultimately the Lord Jesus is going to come. మరి కాబట్టి అంతమున ప్రభు యేసుక్రీస్తు రాబోతున్నాడు. And another aspect of abundant life through this man's life, Enoch's life. మరి ఇక హానోకు జీవితంలో ఇంకొక భాగం చూసుకుంటే Same 2 verses. మరి అదే 2 వచనాలు. He warned others of impending judgment. మరి రాబోయే ఆ న్యాయ తీర్పును బట్టి అనేక మందిని కూడా ఆయన మరి జాగ్రత్తగా ఉండమని చెప్తూ వచ్చాడు. A demonstration of abundant life necessarily means that we who have abundant life speak up, that we begin to warn others. మరి సంపూర్ణమైన జీవం కలిగిన వారు దాని యొక్క బయలుపాటు ఎట్లా ఉంటుందంటే మరి వేరే వారిని చూసి దాని గురించి హెచ్చరిస్తూ ఉంటాం. Because Jude 14 says, Enoch also, the 7th from Adam, prophesied of these things. కాబట్టి యూదా మరి 14వ వచనంలో మనం చూస్తాము మరి హానోకు 7వ వాడు ఆదాము నుంచి 7వ వాడు వీటన్నిటిని బట్టి కూడా ఆయన అది ప్రవచిస్తూ వచ్చాడు. He spoke up. మరి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. He did not keep quiet. తాను మౌనంగా ఉండలేదు. He did not say, I will be caught up. ఆయన నేను పైకి వెళ్ళిపోతాను, ఆయన్ని ఎత్తపెడతాను అని అనలేదు. I am going to be saved. నేను మాత్రం రక్షించబడతాను అని చెప్పాడు. But no, he spoke up. కానీ ఆయనైతే మరి మిగతా వారిని కూడా హెచ్చరించినాడు. He warned his generation. మరి ఆయన తరమ వారిని ఆయన హెచ్చరిస్తూ వచ్చాడు. There is still time, dear brothers and sisters,
for us to warn our generation. కాబట్టి ప్రియ సోదర సోదరులారా, మన తరం వారిని ఇంకా హెచ్చరించడానికి ఇంకా సమయం ఉన్నది. Whether they like it or not, we have to tell it. వారు ఇష్టపడినప్పటికీ ఇష్టపడకపోయినప్పటికీ కూడా మనం చెప్పాలి. We have to go and tell it not only on the mountains but also in the valleys. కాబట్టి మనం మన పర్వతముల మీద మాత్రమే కాదు, లోయల్లో కూడా వెళ్ళి ఈ సువార్త చెప్పాలి. About the gospel of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను మనం ప్రకటించాలి. How to be saved. మరి ఎలా రక్షించబడాలి, How to escape from the judgment that is coming. మరి యొక్క గొప్ప న్యాయ తీర్పు నుంచి ఎలా తప్పించుకోవాలి. Yes, the preachers of the judgment day are called the doomsday preachers. మరి న్యాయ తీర్పు గురించి మాట్లాడే సువార్త మానకుల్ని మరి అంత్య దినము గురించి బోధకులు అంటూ ఉంటారు. People do not like them. మరి వారిని అనేక మంది ఇష్టపడరు. But it is far better for us to do that. కానీ అది చేయుట ఎంతో మేలై ఉన్నది. So we need to be warning others. కాబట్టి అందరినీ కూడా హెచ్చరించే వారుగా మనం ఉండాలి. Starting with the near and dear ones. మొదట మన సొంత వారిని మనం అలా హెచ్చరించడం ఆరంభించాలి. That is a demonstration of abundant life. అది సంపూర్ణ జీవమును బయలుపాటులో ఒక లక్షణం అది. And one day suddenly మరి ఒక రోజు ఒకనొకప్పుడు వస్తుంది, Enoch was gone. మరి హానోకు కనపడకపోయాను. He was warning people. మరి అందరినీ కూడా హెచ్చరిస్తూ వచ్చాడు. He was speaking prophecy. ఆయన ప్రవచిస్తూ వచ్చాడు. One day they looked out for him. He was not there. ఒకనొకడు వచ్చినప్పుడు అందరూ కూడా ఆయన వెతికారు, కానీ ఆయన లేకపోయాను. Dear brothers and sisters, we seem to be very similar in character to this man. కాబట్టి ఈ వ్యక్తి If we do it right. మనం సరిగా చేసినట్లయితే ఈ వ్యక్తి దీంతో సరిగా మనం పోల్చుకునే ఆ దినములో మనం ఉంటున్నాం. One day the world will look out for us and we will not be there. మరి లోకమంతా కూడా ఒకనొకప్పుడు మనం చూసేదిగా ఉంటుంది, మనం లేకపోతే వారుకుంటాం. Because we are gone. కాబట్టి ఎందుకంటే మనము ఆయనతో వెళ్ళిపోతాం. Without seeing death. మనం మరణం చూడకుండా వెళ్ళిపోతాం. Translated as it was in the case of Enoch. మరి హానోకు వలె మనం మరురూపం చెందేవారుగా ఉంటాం. But we have left the message. కానీ మనమైతే ఆ వర్తమానం అయితే విడిచిపెట్టి వెళ్తాం. Yes, that is the next point about him. Enoch was translated. మరి దాని తర్వాత వచ్చే భాగం ఏంటంటే హానోకు మార్పు చెందబడినాడు. Yes, Hebrews chapter 11 and verse 5 gives us that description. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము దాని గురించి And వివరిస్తుంది. he was not found because God had translated him. మరి ఎవరైనా చదువు- విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇచ్చుడై ఉండునని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతనికి కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. Dear brothers and sisters, we must live in that blessed hope that we will one day be translated, raptured and taken up into heaven. సోదరి సోదరులారా, మరి ఈ యొక్క నిరీక్షణలో మనం ఒకనొకప్పుడు దేవునితో దగ్గరికి మనం కొనుగోబడతాము అనే నిరీక్షణలో మనం ఉంటూ ఉండాలి. We don't have to confuse too much about this particular thing that is going to happen. మరి ఈ జరగబోయే రాబోయే ఈ దినముల గురించి మనము ఎక్కువగా తొందరపడక్కర్లేదు. The Lord Jesus will come. మరి ప్రభువైన యేసుక్రీస్తు అయితే వస్తారు. The trumpet of God shall sound. ఆయన కడబు బూర మ్రోగుతుంది. The dead in Christ shall rise మరి first. క్రీస్తునందు మృతులు మొదట లేస్తారు. Then we which are alive and remain shall be caught up ఎవరైతే జీవించి నిలిచి ఉంటారో వారు ఈ రీతిగా కొనుక్కోబడతారు. to meet the Lord in the air. మరి ప్రభువుని ఆ మధ్యాకాశంలో వారు కలుసుకోవడానికి వెళ్తారు. So as we believe any other part of the Bible, let us believe this also. మరి మిగతా బైబిల్ గ్రంథంలో మిగతా భాగంలో మనం విశ్వసించే రీతిగానే ఈ భాగంలో కూడా విశ్వసించాలి. So that understanding, simple understanding is enough. మరి ఆ చిన్న కొద్దిపాటి అర్థం చేసుకున్నట అది చాలా సరిపోయేదిగా ఉంటుంది. Let us be ready. మరి మనం సిద్ధంగా ఉండాలి. Any time now. మరి ఎప్పుడైనప్పటికీ There are no more signs to be fulfilled before the coming of the Lord Jesus, before rapture. మరి ప్రభువైన యేసుక్రీస్తు రాక మునుపు వచ్చే సూచనలు జరగవలసిన ఇంకా లేవు. ఇంకా మన ఆ దినం కొరకు వీక్షించడం మాత్రమే. So let us expect and hope for 1 Thessalonians chapter 4, 13 to 17 to be fulfilled in our lives. మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 17 వరకు కూడా మన జీవితంలో నెరవేర్చబడాలని మన ఎదురు చూడడం మాత్రమే ఉన్నది. And we will be changed in the twinkling of an eye. మనం కనురెప్పపాటున మనం మార్పు చెందేవారుగా ఉంటాం. Let us be prepared. మనం సిద్ధంగా ఉండాలి. It can happen today.
కాబట్టి ఈ దినంలో కూడా అది జరగచ్చు. Yes, it can happen tonight. మరి ఈ రాత్రి వేళ కూడా అది జరగచ్చు. Then we must be ready. మనం సిద్ధంగా ఉండాలి. We must be ready, having laid down every weight that is unnecessary and the sin that so easily besetting us. మనం సులువుగా చిక్కుపెట్టు ప్రతి పాపమును కూడా ప్రతి బరువును కూడా పక్కన పెట్టి మనం దేవుని కొరకు సిద్ధంగా ఉండాలి. 2000 years now the saints have been waiting for the coming of the Lord Jesus. మరి విశ్వాసులు 2000 సంవత్సరాలుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ కొరకు వేచి ఉంటున్నారు. Paul was himself waiting for the second coming. మరి అపోస్తలుడైన పౌలు కూడా ఆయన ప్రభు యొక్క రాకడ కొరకు వేచి ఉన్నాడు. He did not say, no, there are 2000 years more. మరి ఆయన 2000 సంవత్సరాలు ఇంకా ఉన్నాయి అని పౌలు చెప్పలేదు. No, he said, we which are alive and remain shall be caught up. He included himself. సజీవమైన మనము మార్పు చెందుతాము, తను తాను అందులో కలుపుకొని ఉన్నాడు. So the Lord Jesus is coming anytime. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఏ సమయమైనా కూడా రావచ్చు. And we must be ready. మనము సిద్ధంగా ఉండాలి. And living in the light of his second coming will help us to demonstrate abundant life. మరి ఆయన రెండవ రాకడ యొక్క వెలుగులో మనం జీవిస్తున్నప్పుడు మరి సంపూర్ణ జీవమును మనం బయలుపరచగలం. The meaning of the word Enoch is given as initiated. మరి హానోకు అనే మాటకు అర్థము మరి ఆరంభించుట అనే వస్తుంది. Yes, it's a beautiful name. అది చాలా అందమైన మాట. So whatever he initiated, nothing was terminated. He went on to live in heaven. మరి ఏదైతే ఆయన ఆరంభించినాడో అది ముగించబడలేదు. ఆయన అది దాంట్లో కొనసాగుతూ పరలోకానికి చేరుకున్నాడు. They say that in him there was no trace of death, no smell of death. మరి ఆయన యందు మరి అందరూ అంటుంటారు ఆయన యందు ఎటువంటి మరణపు ఛాయలు కూడా దాని వాసన కూడా లేదంటారు. Yes, we must be like that. మరి ఆ రీతిగానే మనం కూడా ఉండాలి. So in this man Enoch we realize that to lead a higher kind of life is the calling of God. మరి హానోకు జీవితంలో ఉన్నతమైన ఆ జీవము ప్రభు యొక్క పిలుపును మనం ఇక్కడ నేర్చుకోవాలి. We must move on now from Enoch to the next character. మరి హానోకు తర్వాత ఇంకొక వ్యక్తిని గురించి మనం చూసుకోవచ్చు. Please tell me what the third point, the third character was. మరి మూడవ వ్యక్తి ఎవరు అనేది ఒకసారి గుర్తు చెప్పండి. Here the spirit filled life. మరి ఆత్మతో నింపబడిన జీవం. It's all there. మరి ఇక్కడ ఉన్నది. Oh yes, let me not ask any more questions. తెరపైన అందరూ కూడా చూపించబడుతుంది. Okay. So anyway, it's the spirit filled life. ఆత్మ చేత నింపబడిన జీవం. And the example we see is that of John the Baptist. మరి యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను జీవితాన్ని మనం చూడగలం. This is the third characteristic of abundant life. ఇది సంపూర్ణ జీవితం యొక్క మూడవ లక్షణంగా ఉంటుంది. This is something that we cannot do without. మరి ఇది లేకుండా మనం కొనసాగలేం. This is the normal Christian life. మరి సాధారణమైన క్రైస్తవ జీవితం ఇది. I am come that they might have life, they might have it more abundantly. నేను వారు జీవం కలిగి ఉండలాగున సంపూర్ణ జీవం కలిగి ఉండలాగున వచ్చి ఉన్నాను ప్రభువైన యేసుక్రీస్తు. Spiritual life, ఆత్మీయమైన జీవితం, higher kind of life, ఉన్నతమైన జీవం, and spirit filled life. ఆత్మతో నింపబడిన జీవితం. Luke chapter 1 and verse 15, please. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. Luke chapter 1 verse 15. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. Yes, he shall be filled with the Holy Spirit even from his mother's womb. తన తల్లి గర్భంలో నుంచి కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. If we look at the very early or the first few introduction of a particular subject in the Bible, it is easy to understand the whole subject. మరి ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించిన ఉపోద్ఘాతమును బట్టి ఆ యొక్క వ్యక్తిని గురించి సంపూర్తిగా మనం అర్థం చేసుకోవచ్చు. There is a great measure of confusion regarding this very
important truth of being filled with the Holy Spirit of God. మరి దేవుని యొక్క ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత నింపబడడం అనే మాటను చాలా తప్పుగా అర్థం చేసుకునే వారు కూడా ఉంటున్నారు. But one of the best examples that we can look at is that of the life of John the Baptist. మరి మొదటగా మంచి దాన్ని సరిగా అర్థం చేసుకునేందుకు మరి బాప్తిస్మ యోహాను జీవితంలోనూ అర్థం చేసుకుంటే సరిపోతుంది. Because he is the only one who was filled with the Spirit from the mother's womb. మరి ఎందుకంటే ఆయన తన తల్లి గర్భం నుంచి కూడా ఆత్మ చేత నిండినవాడై ఉన్నాడు. So all the evidence of being filled with the Spirit of God can be seen in him. మరి ఆత్మ చేత నింపబడే ప్రతి లక్షణంలో కూడా ఆయనలో మనం చూడగలం. But before we go to that, మరి దానిలో ప్రవేశించడం ముందుగా just see what the Lord Jesus Christ said concerning this man. మరి ఈయన గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో చూద్దాం. Matthew chapter 11 please. మత్తయి రాసిన సువార్త Verse 11. 11వ అధ్యాయం Matthew chapter 11 and verse 11. 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పడైన వాడు అతని కంటే గొప్పవాడు. Among them that are born of women, there hath not risen a greater than John the Baptist. So we have the greatest person is he is named as the greatest person. మరి ఆయనను మరి అందరికంటే గొప్పవాడుగా ప్రభువు వివరిస్తున్నాడు. Most probably the second part of the verse speaks to us of the saints of the New Testament. మరి రెండవ భాగము మరి కొత్త నిబంధన విశ్వాసుల గురించి చెప్తుందేమో. But here is the person in the Old Testament. We find that among them that are born of women, there hath not risen a greater than John the Baptist. మరి పాత నిబంధనలో జీవించిన మరి ఒక వ్యక్తి గురించి ఇక్కడ చెప్పబడుతుంది. మరి స్త్రీల కనిన వారందరిలో కంటే గొప్పవాడుగా ఈయన గురించి చెప్పబడుతుంది. Verse 9 please. మరి 9వ వచనం. But what went he out for to see? A prophet? Yea, I say unto you, and more than a prophet. మరి ఏమి చూడవెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానిని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ ముందర నీ మార్గం సిద్ధపరచు. You want to see a person who is more than a prophet? మరి ప్రవక్త కంటే గొప్పవాడిని నువ్వు చూడాలనుకుంటున్నావా? Look at John the Baptist. మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను చూడు. Greater than a prophet. మరి ఒక ప్రవక్త కంటే గొప్పవాడు. Greatest of all the people who were born. మరి పుట్టిన వారు అందరికంటే గొప్పవాడు ఈయన. Filled. No wonder that he was filled with the Spirit of God from the mother's womb. దేవుని ఆత్మ చేత తల్లి గర్భంలో ఉంటున్నప్పటి నుంచి కూడా ఆయన నింపబడినవాడుగా ఉన్నాడు. Now before we go further, మరి అంతకన్నా ముందు మనం కొనసాగడం ముందుగా I would like to establish the basic Christian doctrine of the visitation of the Holy Spirit of God in a believer's life. మరి క్రైస్తవ మరి బోధలో మరి విశ్వాసిని దేవుని ఆత్మ దర్శించడం గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. We need to accept the position, dear brothers and sisters, that from the moment of our being born again, the Holy Spirit of God indwells us. మరి ఒక విషయాన్ని అయితే సరిగా అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే తిరిగి జన్మిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవించేవాడుగా ఉంటాడు. Now this is the basic error in Christianity, which is now popular, that visitation of the Holy Spirit is introduced as a second or a third experience. మరి పరిశుద్ధాత్మ యొక్క అనుభవము రెండో లేక మూడవ అనుభవంగా ఉంటుందని క్రైస్తవులు మాట్లాడుకుంటుంటారు. Romans chapter 8 verse 9. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. The general spirit of the word shows us that if you are a believer, you have the Spirit of God. మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనము. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. Yeah. To keep the order, I will read and then you read. Okay, then it will go the same way. But you are not in the flesh, but in the Spirit, if so be that the Spirit of God dwell in you. Now, if any man have not the Spirit of Christ, he is none of his. Thank you, brother. Yes, please. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. If any man have not the Spirit of Christ, he is none of his. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. There the Spirit of God is named as the Spirit of Christ.
మరి అది దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మగా ఇక్కడ చెప్పబడుతుంది. He is also called the Spirit of God in the same verse. మరి అదే వచనంలో ఆ మాట దేవుని ఆత్మ అనే మాట ఉపయోగించబడింది. So when we invite the Lord Jesus Christ, ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు వారిని మన జీవితంలో ఆహ్వానిస్తామో, who comes into you? ఆయన మన జీవితంలోకి వస్తారు. ఎవరు వస్తారు మన జీవితంలోకి? The Spirit of Christ. ప్రభు యేసుక్రీస్తు వారికి ఆత్మ వస్తుంది. He is a person, ఆయన ఒక వ్యక్తి, not simply a character of Christ. ఆయన ఒక క్రీస్తు యొక్క ఒక లక్షణం కాదది. God himself. మరి దేవుడు మన జీవితంలోకి వస్తాడు. He comes into us. ఆయన మనలోకి వస్తాడు. And thereafter we are indwelt by the Holy Spirit of God. మరి దాని తర్వాత పరిశుద్ధాత్మ చేత మనము నివసింపబడతాము. Now don't confuse this with what happened in Acts chapter 2, tarrying for the Holy Spirit to come. మరి ఈ విషయాన్ని అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంతో మనము సరిపోల్చుకొని మనం కన్ఫ్యూజ్ కాకూడదు. That was the first coming of the Holy Spirit of God at the beginning of the church of the Lord Jesus Christ. మరి సంఘము ఆరంభించే దినమున మరి మొదటి దినమున వచ్చిన సంఘటన రాయబడినది. But the general rule now is that whenever we believe in Christ, receive him, the Holy Spirit also comes in. ఇప్పుడు జరిగే విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు వారిని మనము విశ్వసించి అంగీకరిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. First book of Corinthians chapter 6 and verse 19. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. First book of Corinthians and chapter 6 and verse 19. What? Know ye not that your body is the temple of the Holy Ghost, which is in you, which you have of God, and you are not your own. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. And now the commandment is to be filled with the Spirit of God. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడడం. Ephesians 5:18. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. Ephesians 5:18. ఎఫెసీయుల రాసిన పత్రిక 5:18. And be not drunk with wine, wherein is excess, but be filled with the Spirit. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. For many years I was wondering as a young Christian as to why God was bringing these two thoughts together, which one was very unholy and the other one very holy. మరి యవన క్రైస్తవుడిగా నేను అనేక దినములు అనుకుంటూ ఉండేవాడిని, మరి ఎందుకు దేవుడు ఈ రెండు తలంపులను కలిసి మాట్లాడుతున్నాడు? ఒకటి మరి మద్యం త్రాగుట ఎంతో అపవిత్రమైనది, ఒకటి దేవుని పరిశుద్ధాత్మ పవిత్రమైనది అంటూ వచ్చాను. Be not drunk with wine, మరి మద్యముతో మరి మత్తులై ఉండకూడదు, but be filled with the Spirit. కానీ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. It was much later that I began to understand the result will be the same. కాబట్టి దాని తర్వాత నాకు అనేక దినాల తర్వాత అర్థమైంది, దాని యొక్క ఫలితం అయితే ఒకేలాగా ఉంటుంది. If you take wine, it will control you. మరి ఒకవేళ మీరు మద్యం తాగినట్లయితే అది మిమ్మల్ని అదుపులో ఉంచుకుంటుంది. If you are filled with the Spirit, he will control you. ఇప్పుడు లేకపోతే మీరు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడితే ఆయన మిమ్మల్ని అదుపులో ఉంచుకుంటాడు. So now the challenge is to be filled with the Spirit of God. మరి ఇప్పుడు యొక్క నింపబడినట, That means to be controlled and to be governed by the Spirit of God. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ చేత మనము మన అదుపులో ఉంచుకోబడి ఆయన చేత మనం రాజ్యం చేయబడుట. So this particular truth must be established over our lives. కాబట్టి ఈ యొక్క సత్యము మన జీవితంలో అది జరిగించబడాలి. If you are a believer in the Lord Jesus Christ, మరి మీరు ప్రభువు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన ఒక విశ్వాసి అయితే, if you have repented of your sins, నీ యొక్క పాపంలో నువ్వు క్షమాపణ అడిగినట్లయితే, invited the Lord Jesus into your life, ఆయనను నీ జీవితంలో ఆహ్వానించినట్లయితే, he has come ఆయన వచ్చాడు. by his Spirit, ఆయన ఆత్మ ద్వారా వచ్చాడు. the Spirit of Christ. ఆయన ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ మీలో వచ్చినాడు. So there is absolutely no necessity for you to wait for another coming. కాబట్టి ఇంకొక దినము ఆయన మేము దర్శించే దినం వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. Let us not waste our time. కాబట్టి మన సమయాన్ని మనం వ్యర్థపరచుకోకూడదు. If God has given us his Spirit, ఆయన ఆత్మ మనకి ఇచ్చినట్లయితే, and we without knowing it or without believing it,
we insist that the Spirit must be given again, మనము విశ్వసించకపోయినప్పటికీ కూడా లేకపోతే తెలియకపోయినప్పటికీ కూడా మన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని రమ్మని ఆహ్వానించినప్పుడు we can be placed in a very dangerous situation where the enemy could lead us astray. మరి అప్పుడు విశ్వసించకపోతే ఆ శత్రువు మనల్ని తప్పుదావ పట్టించే ఒక అపాయంలో ఉంటాం. If you insist enough, the devil can provide you with another spirit. మరి పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా రావాలి అని అనుకున్నట్లయితే ఒక విరోధి ఇంకొక ఆత్మను మీకు ఇచ్చేవాడుగా ఉంటాడు. There is a great danger, dear brothers and అది sisters. గొప్ప అపాయము ప్రియ సహోదరి సహోదరులారా. So God has given us His Spirit. కాబట్టి దేవుడు తన ఆత్మ మనకి ఇచ్చినాడు. We must believe it. అది మనం విశ్వసించాలి. God has given to us eternal life. ఆయన మనకి నిత్య జీవనం కూడా ఇచ్చినాడు. We must believe it. అది మనం విశ్వసించాలి. So it is by faith we accept the truth. కాబట్టి విశ్వాసము ద్వారా సత్యమును అంగీకరిస్తున్నాం. But then we will have evidence of the Spirit of God operating in our lives. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యమును కూడా దాని యొక్క సాక్ష్యం మనం చూడగలుగుతాం. Abundant life means Spirit-filled life. కాబట్టి సంపూర్ణ జీవము అనగా ఆత్మ చేత నింపబడిన జీవం. This is the normal Christian life. కాబట్టి ఇది సాధారణమైన ఒక క్రైస్తవ జీవితం. So if we are leading any other kind of life, it is an abnormal Christian life. లేకపోతే మనం వేరొక జీవితం అయితే జీవించినట్లయితే అది మరి సాధారణ కంటే బయట ఉండే జీవితం అది. In the life of John the Baptist, మరి బాప్తిస్మ యోహాను జీవితంలో we can see evidence of being filled with the Spirit of God. ఆత్మ చేత నింపబడే ఆ సాక్ష్యమును మనం చూడగలుగుతాం. Evidence number 1. మరి దాని మొదటి సాక్ష్యము Personal holiness. మరి వ్యక్తిగతంగా పరిశుద్ధంగా ఉండుట. Luke chapter 1 verse 15. లోకరాశి సువార్త మొదటి అధ్యాయం 15వ వచనం. For he shall be great in the sight of the Lord, and shall drink neither wine nor strong drink. లోకరాశి సువార్త మొదటి అధ్యాయం 15వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష రసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. Can you see there again in that verse also a conflict between wine and the Spirit of God? మరి ఇక్కడ కూడా మనం చూస్తున్నాం అక్కడ మద్యమును తర్వాత పరిశుద్ధాత్మ అనే రెండు వేరు మాటలు రాయబడి ఉన్నాయి. This man was determined to maintain personal holiness. కాబట్టి ఈ వ్యక్తిగతంగా పరిశుద్ధంగా ఉండాలని తీర్మానించుకున్నాడు. Yes, we have read many a time the verse in Hebrews chapter 12 and verse 14, without personal holiness no one shall see God. మరి హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా మరి వ్యక్తిగతంగా పరిశుద్ధంగా లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. It is good to read it again. మనం దాన్ని చదువుకుందామండి. 12వ అధ్యాయం 4వ వచనం. Hebrews 12:14. 14వ వచనం అండి. Follow peace with all men and holiness, without which no man shall see the Lord. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. Please do not be deceived. కాబట్టి మీరు మోసపోకూడదు. Maintain holiness at all costs. కాబట్టి అన్ని ఎంత క్రైమ్ చెల్లించినప్పటికీ కూడా మరి పరిశుద్ధతను కాపాడుకోవాలి. Do not take the truth of the grace of God lightly and continue in sin. కాబట్టి దేవుని యొక్క కృపను మనం తక్కువగా ఎంచి మరి పాపములో కొనసాగకూడదు. 2 Corinthians chapter 7 and verse 1. మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం. 2 Corinthians 7:1, having therefore these promises, dearly beloved, let us cleanse ourselves from all filthiness of the flesh and spirit, perfecting holiness in the fear of God. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. Perfecting holiness in the fear of God. మరి దేవుని యొక్క భయములో మరి పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటున్నాం. This is evidence of being filled with the Spirit of God. మరి దేవుని ఆత్మ చేత నింపబడ్డాము అనడానికి ఇది ఒక సాక్ష్యంగా ఉంటుంది. This is for you and for me, every one of us.
కాబట్టి ఇది మీకును నాకును అందరికీ కూడా ఇది చెందుతుంది. to perfect holiness, కాబట్టి సంపూర్ణమైన పరిశుద్ధత, to practice holiness, మరి పరిశుద్ధతను మనము వ్యక్తిగతంగా అనుభవించుట, to increase in holiness. మరి పరిశుద్ధతలో ఎదుగుట. This is our calling, this is our exercise of our life. కాబట్టి మన జీవితంలో ఒక అనుభవంగా ఇది ఒక అభ్యాసంగా ఉంటుంది. This is what God wants us to do. కాబట్టి మనల్ని ప్రభు ఈ విషయాలు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. It says that all cleansing ourselves from all filthiness of the flesh and spirit. కాబట్టి ఆ శరీరమును ఆత్మను కలిగిన కల్మషం అంతా కూడా మనం అది కడిగి వేసుకునేటట్టుగా ఇక్కడ రాయబడినది. Every kind of impurity. కాబట్టి ప్రతి విధమైన అపవిత్రత. All the time, dear brothers and sisters, this whole world is attacking the believers with so many things that will make him fall. కాబట్టి విశ్వాసులను మరి అనేక విధాలుగా మరి శోధించేదిగా ఈ లోకం ఉంటుంది. మరి వారు అందులో పడిపోయే వారుగా కూడా ఉంటున్నారు. And there is the enemy within also. కానీ ఇంకొకటిగా మరి ఆ శత్రువు మన లోపల కూడా ఉంటున్నాడు. Our old self. కాబట్టి మన పాత స్వభావం. Two natures of a believer is a established doctrine of the Bible. మరి దేవుని వాక్యములో చెప్పబడిన రీతిగా ఒక విశ్వాసికి రెండు లక్షణాలు కలిగేవాడుగా ఉంటున్నాడు. Every believer has two natures. మరి ప్రతి విశ్వాసికి రెండు లక్షణాలు ఉంటున్నాయి. The old nature and the new nature. పాత స్వభావము నూతన స్వభావం. Being born again did not mean we were born again as angels. కాబట్టి నూతన జన్మ మరి కొత్తగా జన్మించినప్పుడు మరి దాని అర్థము మనం దేవదూతలం అయిపోయామని కాదు. If you need proof of that truth, you can look at the mirror. మరి ఒకవేళ దానికి మీకు సాక్ష్యం కావాలంటే మీకు అర్థం చూసుకోండి. We were born again. మనం కొత్తగా జన్మించినాము. But look at what we are. మనం ఎలా ఉన్నాము? We are not angels. మనము దేవదూతలం కాదు. So there is a nature that is still hanging on, మనకి ఆ ఒక స్వభావము మనం పట్టుకునే ఉన్నది, which is pulling us down. అది క్రిందకి మనం లాగేదిగా ఉంటుంది. But there is also the power of resurrection of the Lord Jesus operating in us. కానీ ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధాన యొక్క శక్తి మనలో పనిచేసేదిగా ఉంటుంది, which we must take hold of by faith. మన విశ్వాస మూలముగా దాన్ని గట్టిగా పట్టుకోవాలి. Putting to death, or rather believing that the old nature has died on the cross. మరి ఆ పాత స్వభావము చనిపోయిందని విశ్వసించి, లేకపోతే దాన్ని చంపి మనం ఆయన విశ్వసించాలి. Whatever it is, dear brothers and sisters, ఏమైనప్పటికీ ప్రియ సహోదరులారా, personal holiness is not an option, it is something compulsory for every one of us. వ్యక్తిగత పరిశుద్ధత అనేది అది మనం ఎంచుకునేది కాదు, అది తప్పకుండా ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసింది. We must move on. మరి మనం ముందుకు సాగాలి. In the life of John the Baptist, బాప్తిస్మ యోహాను జీవితంలో we find the second evidence of being filled with the Spirit of God. మరి ఆత్మ చేత నింపబడ్డాడు అనడానికి రెండవ మరి సాక్ష్యం అది Simple lifestyle. మరి ఎంతో సామాన్యంగా నిరాడంబరంగా ఉంటున్నాడు. It is so clearly visible. మరి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. Verse is Matthew chapter 3 verse 4. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. Matthew chapter 3 and verse 4. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. And the same John had his raiment of camel's hair and a leathern girdle about his loins, and his meat was locust and wild honey. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. Yes, simple clothing and simple food. ఎంతో సాధారణమైన మరి దుస్తులు, సాధారణమైన ఆహారం. We live in an age and time where the present generation all the time going after branded clothing. మరి మనం చూస్తున్నాము అది ఒక కంపెనీ బట్టలు మాత్రమే కొంటూ ఉంటారు. And the best kind of foods. మరి మంచి ఆహారం మాత్రమే తింటుంటారు. Here we find this man leading a very simple life. మరి ఈ వ్యక్తిని చూసినట్లయితే చాలా సాధారణమైన జీవితం జీవిస్తున్నాడు. Now please don't say I am going to be like John the Baptist, I will wear raiment of camel's hair. మరి బాప్తిజం యోహాను లాగా ఉంటాను అనకండి, మరి ఒంటె చర్మం ధరించుకుంటాను అనకండి. If you do so, you will be wearing the most expensive clothes in the world. మీరు అలా అనుకున్నట్లయితే చాలా ఖరీదైన బట్టలు మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. Yes, you can get
clothing of camel's hair, which is very, very expensive nowadays. మరి ఒంటె రోమంతో కలిగిన దుస్తులు కొనుక్కోవచ్చు ఈ రోజుల్లో కూడా, కానీ చాలా ఖరీదు పెట్టాలి. But what was available to him on that day, he used. మరి ఆ రోజుల్లో ఆయన కలిగి ఉండే ఆ దుస్తులను ఆయన ఉపయోగించుకున్నాడు. This is a very clear evidence of being filled with the Spirit of God. కాబట్టి దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు అనడానికి ఇది ఒక సాక్ష్యంగా లక్షణంగా ఉంటుంది. There is no superficial showing off of his wealth and abilities. కాబట్టి ఆయన యొక్క ఆస్తి కానీ లేకపోతే ఆయన గుండె సామర్థ్యాలు కానీ చూపించుకోవడం కాదు అది. He led a simple life. కాబట్టి ఎంత సామాన్యమైన జీవితం జీవించాడు. So we are also to follow a simple lifestyle. కాబట్టి ఎంతో సాధారణమైన జీవితము మనం జీవించవలసి ఉంటుంది. Try to eat simple food. మరి సాధారణమైన ఆహారం. This is area maybe where we all of us fail. కాబట్టి ఇది అనేక సార్లు మనం ఇందులో తప్పిపోతూ ఉంటాం. And we forget about leading a simple life. కాబట్టి సాధారణమైన జీవితం జీవించాలని మర్చిపోతూ ఉంటాం. So this is part of being filled with the Spirit of God. కాబట్టి దేవుని ఆత్మ చేత నింపబడటలో ఒక భాగంగా ఇది ఉంటుంది. Yes, the Bible tells us that if we have things to eat and raiment to wear, then we must be satisfied with that. దేవుని వాక్యం చెప్తుంది మనం తినడానికి ఆహారము ధరించుకునే దుస్తులు ఉన్నట్లయితే మనం సంతృప్తి పొందాలి. First book of Timothy chapter 6 verse 8. మరి తిమోతి రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం First book of Timothy chapter 6 and verse 8. మొదటి పత్రిక తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. Having food and raiment, let us be therewith content. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీంట్లో ఏమీ తీసుకోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటిలో తృప్తి పొంది ఉంటాము. So simple lifestyle is the principle. కాబట్టి సాధారణమైన ఒక జీవితము కలిగి ఉండడం దానికి ఎంతో అవసరం. Then thirdly, మూడవదిగా spending time with God. మరి దేవునితో సమయము గడుపుట. Evidence of being filled with the Spirit of God. ఆత్మ చేత నింపబడుట ఉండే ఒక లక్షణము. Luke chapter 1 verse 18. మరి లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయం Luke chapter 1 verse 18. లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం. And the child grew and waxed strong in spirit and was in the deserts till the day of his showing unto Israel. 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మీయందు బలం పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. Yes, he was put in a situation where he was given enough time to stay in the presence of God. మరి దేవుని యొక్క సన్నిధిలో మరి జీవించుటకు మరి తగిన సమయం తాను ఇచ్చినాడు. He was in the desert till the day of his showing unto Israel. మరి ఇశ్రాయేలుకు ప్రత్యక్షపరచబడు దినం వరకు కూడా ఆయన అరణ్యంలోనే ఉండినాడు. Those who are filled with the Spirit of God will enjoy the presence of God. That's what it means. మరి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధిని వారు ఆనందించే వారుగా ఉంటారు. He was not attracted by the glamour of this world. మరి ఈ లోక సౌందర్యానికి ఆకర్షించబడేవాడుగా లేడు. Now these things will be our experience also when we are filled with the Spirit of God. దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు ఇది మన అనుభవంగా కూడా ఉంటుంది. Sometimes we may think, oh, these are very high standards. మరి కొన్నిసార్లు అనుకుంటాం ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఇది ఉన్నాయి. Why do we think like that? మనం ఆ రీతిగా ఎందుకు అనుకుంటాం? For the simple reason that we are not filled with the Spirit of God. ఎందుకంటే మనం దేవుని ఆత్మ చేత నింపబడలేదు కాబట్టి. But when we are filled and controlled, governed by the Spirit of God, దేవుని ఆత్మ చేత నింపబడి మనం అదుపు చేయబడి ఆధిపత్యం చేయబడినప్పుడు the attractions of the world, the glamour of the world will not attract us. దేవుని ఈ లోక సౌందర్యము గాని లేకపోతే ఈ లోక ఆకర్షణ గాని మనల్ని ఆకర్షించవు. Yes, we need to be filled with the Spirit of God. కాబట్టి దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. Then another aspect, being filled with the Spirit of God. ఇంకొక లక్షణము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుటలో He spoke for God. దేవుని కొరకు మాట్లాడాడు. Luke chapter 3 లూకా రాసిన సువార్త verses 2 and 3. మరి 2-3 వచనాలు. He spoke for God. మరి దేవుని కొరకు మాట్లాడాడు. Verse 3 says, and he came into all the country about Jordan, preaching the baptism of repentance for the remission of sins. Chapter 3 verse 3. 3 and 6 are combined together. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిసం పొందవలని
యోర్దాను నదీ ప్రదేశమంతటా ప్రకటించుడెను. God wanted someone, a man who can talk about repentance. కాబట్టి మారు మనసు విషయంగా మాట్లాడటకు ఒక వ్యక్తి కొరకు దేవుడు మన ఆశపడినాడు. He had only one man, ఆయనకు ఒక్కడే దొరికాడు, a man who was filled with the Spirit of God. దేవుని ఆత్మ చేత నింపబడిన ఒక వ్యక్తి. No other person will dare speak on that subject. మరి అటువంటి మాటలు మాట్లాడటకు వేరే ఎవరు కూడా సాహసించరు. Repent, he said. మరి ఆయన అన్నాడు, Repent of your sins. మరి పశ్చాత్తాపడి మారు మనసు పొందుడి. That was the message that he brought. మరి ఆయన ఆ వర్తమానాన్ని ఆయన దేవునికి తీసుకొచ్చాడు. Fearlessly he spoke on behalf of God. మరి దేవుని కొరకు భయం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు. And many repented. మరి అనేక మంది మారు మనసు పొందారు. And many came to God. మరి అనేక మంది దేవుని కొరకు వైపు తిరిగినాడు. So many of them received the baptism of repentance. మరి పశ్చాత్తాపముకు సంబంధించిన బాప్తిస్మం వారు పొందినారు. So today we need to speak for God. మరి ఈ దినములో కూడా మనం దేవుని నిమిత్తమై మాట్లాడాలి. Our message is made very difficult nowadays because of the condition of the world. మరి ఈ లోకంలో ఉండే ఈ సంగతులను బట్టి ఈ వర్తమానం ఎంతో కష్టమైన వర్తమానం ఉంటుంది. We seem to be disturbing the enjoyment of sin by people. మరి పాపమును వారు చేసే ఆనందమును మనము మరి భంగపరిచే వారుగా వారు చూస్తూ ఉంటున్నారు. If you stand by the side of the road and yell at the top of your voice, repent. మరి వీధి చివరన మనం నిల్చుని మరి పశ్చాత్తాపడి మారు మనసు పొంది మనం గట్టిగా బిగ్గరగా అరిచినట్లయితే Nobody will like you. మరి ఎవరు కూడా మిమ్మల్ని ఇష్టపడరు. But it's a mark of you being filled with the Spirit of God. కానీ అది మీరు దేవుని ఆత్మ చేత నింపబడ్డాము అనడానికి ఒక సాక్ష్యంగా ఉంటుంది. Dear brothers and sisters, we must be doing that. ప్రియ సహోదరి సహోదరులారా మనం చేస్తూ ఉండాలి. We must go back to the simple methods of distributing the gospel. కాబట్టి సువార్తను ప్రకటించే ఒక సాధారణమైన మరి పనులు మనం చేస్తూ ఉండాలి. Yes, 2 by 2, please go to homes, visit homes, go to the roadside, preach the gospel. మరి ఇద్దరిద్దరుగా మరి ఇళ్ళను దర్శిస్తూ మరి వీధిలో మరి నిల్చుంటూ సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. Recently during the Holy Convocation at Reading, when they decided to go out into the open air to preach the gospel, I was very happy, and it was a surprise to me that they were able to do it here. మరి రెడింగ్ లో మరి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది, ఎంతో ఆనందం వేసింది. To distribute tracts and to speak loud on the street the gospel of the Lord Jesus. మరి ప్రభువు యేసుక్రీస్తు వారి సువార్తను మరి రోడ్ మీద నిల్చుని గట్టిగా ప్రకటించట్లోను ఆయన కరపత్రికలు పంచడంలో ఎంతో ఆనందం కలిగింది. So on the main street we began to preach the gospel. మరి ఆ స్ట్రీట్ లో నిల్చుని మరి సువార్త ప్రకటించినాము. I believe hundreds of people heard the gospel there. మరి నేను నమ్ముతాను వందల కొలది దేవుని సువార్త విన్నారు. Many received tracts. మరి అనేక మంది కరపత్రికలు తీసుకున్నారు. So we need to be doing this. మరి మనము కూడా చేసేవారుగా ఉండాలి. Let us leave aside all these doctrinal arguments and controversies. మరి యొక్క బోధన సంబంధించిన ఈ వాగ్వాదనను మనం విడిచిపెట్టి మనం ఈ పని చేయాలి. Simply preach the gospel. మరి సువార్తను ప్రకటించాలి. Still we can approach people with a tract. మరి ఇప్పుడు కూడా కరపత్రిక ద్వారా ఒక వ్యక్తిని మనం దర్శించవచ్చు. They need to hear. మరి వారు తప్పకుండా ఈ మాట వినాలి. We need to do what John the Baptist did. మరి బాప్తిస్మ యోహాను చేసిన పనిని మనం చేయగలం. Same spirit is in us. మరి అదే ఆత్మ మనలో కూడా ఉంటుంది. He is motivating us and constraining us to preach the gospel. ఆయన మనల్ని కోరుకొలుపుతూ కూడా బలవంతం చేస్తున్నాడు ఈ యొక్క సువార్తను ప్రకటించమని. So dear brothers and sisters, let us do this. మరి ప్రియ సహోదరి సహోదరులారా మనం ఈ పని చేద్దాం. He spoke for God. మరి ఆయన దేవుని కొరకు మాట్లాడినాడు. Then also another point. ఇంకొక మాట కూడా ఉంది. He stood firm on the truth. మరి ఆయన సత్యమును గురించి గట్టిగా నిలబడినాడు. This is what the Lord Jesus said. ఇది ప్రభువు యేసుక్రీస్తు ఆయన గురించి చెప్పినాడు. Matthew chapter 11, మత్తయి రాసిన సువార్త verse 7. 11వ అధ్యాయం 7వ వచనం. The Lord Jesus asked this question. మరి ప్రభువు యేసుక్రీస్తు ఈ మాట అడిగినాడు. Matthew chapter 11, verse 7. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 7వ వచనం. And as they departed, Jesus began to say unto the multitudes concerning John, what went ye out into the wilderness to see? A reed shaken with the wind? వారు వెళ్ళిపోచుండగా యేసు యోహానును గురించి జనసమూహములతో ఇలాగ చెప్పసాగారు. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? What was the answer? దాని జవాబు ఏంటి? Answer was no. లేదు.
Did you go into the wilderness, the Lord Jesus says, to see, look at a reed that is shaken with the wind? మీరు ఏం చూడ వెళితే అరణ్యానికి గాలి కదిలించిన రెల్లునా? It is the picture of a believer who is all the time shaking due to every wind of doctrine. ఇది ఒక విశ్వాసిని గురించిన ఒక పటచిత్రము. మరి ఒక సువార్తను బట్టి ఆయన ఎప్పుడు కూడా కదిలింపబడుతూ ఉంటాడు. Ephesians 4:14, we may not have time to look at that everything. Speaks to us about that. మరి ఎఫెసీ రాసిన పత్రిక 4:14 ఆ విషయాల గురించి మాట్లాడుతుంది. There are winds of doctrine. మరి అనేకమైన బోధలు గాలి వలె ఉంటున్నాయి. So when the wind comes, we are swaying this way. మరి ఆ గాలి వీస్తున్నప్పుడు ఇటువైపు వీస్తూ ఉంటాం. Another wind is coming from the other direction. మరి ఇంకొక గాలి అటు నుంచి వీస్తున్నప్పుడు And then we are swaying the other way. మరి ఇంకొక వైపు మనం వీస్తూ ఉంటాం. But the Lord Jesus said, did you go to see into the wilderness such a person? మరి అరణ్యంలోనికి అటువంటి వ్యక్తినా చూడడానికి వెళ్ళినారు? No, he was a person who was so firm and firmly grounded on the truth. కాదు, అటువంటి వ్యక్తి కాదు, కానీ మరి సత్యం పైన ఎంతో దృఢముగా ఆయన నిలిచిన వాడుగా ఉన్నాడు. And we need to be like that. మరి అటువంటి వాడే మనం ఉండాలి. And then of course, being filled with the Spirit of God is very clearly seen when we are willing to go through hardship and suffering. మరి శ్రమల గుండా మరి కష్టముల గుండా మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడ్డామనే ఒక లక్షణము మనలో కూడా చూడగలం. Matthew 14:3, please quickly. మత్తయి రాసిన సువార్త 14 అధ్యాయము 3వ వచనం. Herod had laid hold on John and bound him and put him in prison for Herodias' sake, his brother Philip's wife. ఎలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియను ఉంచుకున్నట న్యాయం కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తం యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండాడు. This is what happened to the greatest of all prophets. మరి ప్రవక్తలందరికంటే గొప్పవాడికి ఈ రీతిగా జరిగిందండి. When we are filled with the Spirit of God, మన దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు it will give us such ability to go through suffering and even death, as it was in the case of John the Baptist. మరి సమస్యల గుండా వెళ్ళడానికి శక్తి, మరి లేకపోతే మరణం గుండా కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది. బాప్తిస్మ యోహాను జీవితంలో Be faithful unto the death. మరి మరణం వరకు నమ్మకంగా ఉండండి. So being filled with the Spirit of God should be looked at in this way. మరి దేవుని ఆత్మ చేత నింపబడట అనేది ఈ విధంగా మనం చూసేవారుగా ఉండాలి. Not just the soulic experience of man. మరి లేకపోతే మరి కేవలము భావోద్వేగంతో సంబంధించిన ఒక అనుభవంగా చూడకూడదు. John the Baptist seems to be one of the best examples in the Bible of being filled with the Spirit of God. మరి దేవుని ఆత్మ చేత నింపబడటలో ఒక చక్కటి ఉదాహరణ బాప్తిస్మ యోహాను జీవితంలో చూడగలం. So dear brothers and sisters, here we are, to whom God has given the abundant life. కాబట్టి మనం సంపూర్ణమైన జీవితం ఇచ్చే జీవం కలిగి ఉన్న విశ్వాసాలుగా మనం ఉంటున్నాం. Abundant life means a spiritual life. మరి సంపూర్ణమైన జీవము అనగా ఆత్మీయమైన జీవం, A higher life. మరి ఉన్నతమైన జీవం, And a spirit-filled life. మరి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన జీవం. So we need to say, Lord, I want this abundant life. కాబట్టి మనందరం కూడా ప్రభువా నాకు ఈ యొక్క సంపూర్ణమైన జీవం కావాలి. It is by faith that we could be filled with the Spirit of God. కాబట్టి విశ్వాసం ద్వారా దేవుని ఆత్మ చేత మనము నింపబడగలం. As we surrender our lives to the Lord Jesus ప్రభువైన యేసుక్రీస్తుకి మన జీవితమును సమర్పించుకున్నప్పుడు and give Him the control of our lives, మన జీవితం యొక్క ఆధిపత్యం అధికారం మనకి ఇచ్చినప్పుడు then we are filled with the Spirit of God. అప్పుడు దేవుని ఆత్మ చేత మనం నింపబడతాం. And we must remain like that. అదే రీతిగా మనం నిలిచి ఉండాలి. But after a few minutes, కొద్ది నిమిషాల తర్వాత you will find you are taking back the control again. మరి మనం గమనించగలము, మనం తిరిగి ఆ అధికారాన్ని మన చేతిలో తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. Then what should you do? మరి అప్పుడు మనం ఏం చేయాలి? Then మరి you వెంటనే తిరిగి మనం సమర్పించుకోవాలి. A believer should be filled with the Spirit of God in reality again and again. మరి ఒక విశ్వాసి నిజంగా చెప్పాలంటే ఆత్మ చేత నింపబడటం అనేది తిరిగి జరుగుతూ మరల జరుగుతూ ఉండాలి. We are indwelt by the Spirit of God once and for all. మరి దేవుని యొక్క ఆత్మ చేత మరి నివసించబడడం అనేది ఒకసారి జరుగుతుంది. But the filling of the Spirit of God happens again and again. కానీ దేవుని ఆత్మ చేత నింపబడడం అనేది అది మరల జరుగుతూ ఉంటుంది. We say, Lord, you take over. మనం అంటాము, ప్రభువా నువ్వు ఆ అధికారాన్ని తీసుకోండి. After a few hours or after a day or two, we have taken over again. మరి ఒక దినం తర్వాత కానీ లేకపోతే కొన్ని గంటల తర్వాత కానీ తిరిగి ఆ అధికారం మనం తీసుకున్న వారికి కనిపిస్తుంది. And we have to surrender again.
మరలా మనం తిరిగి ఆయనకి సమర్పించుకోవాలి. And then we are filled once again with the Spirit of God. మరి తిరిగి మనం దేవుని ఆత్మ చేత మనం నింపబడతాం. We do not try to have or expect some kind of a special experience to say that you have been filled with the Spirit of God. దేవుని ఆత్మ చేత నేను నింపబడ్డాను అనడానికి ఏదో ఒక గొప్ప అనుభూతి కొరకు మనం ఎదురు చూడకూడదు. It is not based in experience, it's not experience based. అది ఒక అనుభవంలో లేక అనుభూతిలో అది ఆధారపడి లేదండి. It is faith and fact. అది విశ్వాసమించడం ద్వారా తర్వాత రుజువు చూచడం ద్వారా కలిగి ఉన్నది. This is a truth. అది ఒక సత్యం. We believe it. అది విశ్వసిస్తున్నాం. And there may be some experience or may not be an experience. ఒక అనుభూతి మనకు కలిగి ఉండొచ్చు, కలగొచ్చు, కలగకపోవచ్చు. We give you control of your life over to God. మరి దేవుని యొక్క ఆధిపత్యానికి మన జీవితంలో సమర్పించుకుందాం. Over to His Spirit. ఆయన యొక్క ఆత్మకు అప్పచెప్పుకుందాం. Over to the Lordship of the Lord Jesus Christ. ఆయన యొక్క ప్రభుత్వానికి కిందకి మనం అప్పచెప్పుకుందాం. And that moment you are filled with the Spirit of God. ఆ క్షణంలో దేవుని ఆత్మ చేత మనం నింపబడతాం. Let us believe this. అది మనం విశ్వసిద్దాం. All of us can have the fullness of the Spirit of God. మనందరం కూడా దేవుని యొక్క ఆత్మ చేత సంపూర్ణతకు మనం We are now alienated from this truth so much that we even do not think about or dream of being filled with the Spirit of God. మరి ఈ సత్యముకు మనం ఎంతో దూరంగా ఉంటున్నాం. అలాంటి ఊహ కూడా మనం ఊహించడం కష్టతరంగా మనం ఎంచుకుంటూ ఉంటాం. We say, oh, it is for some special people. మరి ఇది మాత్రం కొన్ని ప్రత్యేకంగా మరి నియమింపబడ్డ వారికి ఇది ఉంటుంది అనుకుంటాం. No, it is for you and for me. కాదు, అది నీకు నాకు కూడా. Simple as we are. అది ఎంతో సులభంగా మనం గ్రహించవచ్చు. So let us pray now. మరి ఇప్పుడు ప్రార్థిద్దాం. And give our life over to His hands. మన జీవితమును ఆయన చేతికి అప్పచెప్పుకుందాం. But as you are going home tonight, ఇప్పుడు మీ ఇంటికి వెళ్తున్నప్పుడు don't take back the control again. మరి తిరిగి మీ అధికారం మీ చేతిలోకి తీసుకోకండి. Continue to yield your life to Him. మరి మీ జీవితమును ఆయనకు అప్పగించుట కొనసాగించండి. Say, Lord, I will not make a decision now. ప్రభువా, ఇక మీదట నేను ఎప్పుడు కూడా తీర్మానించను. So I want to spend some time in prayer. మరి నేను కొంతసేపు ప్రార్థనలో I గడపాలనుకుంటున్నాను. want you to speak to me. నువ్వు నాతో మాట్లాడాలని నేను So ఇష్టపడుతున్నాను. like that we must practice. We must practice this being filled with the Spirit of God. మరి దేవుని ఆత్మ చేత నింపబడడం అనేది మనం అనుభవిస్తూ మనం అభ్యసిస్తూ ఉండాలి. We must repent of any sin that is still lingering in our lives. మన జీవితంలో ఏదైనా పాపం మనలో కనిపిస్తున్నట్లయితే దాని కొరకు మనం పశ్చాత్తాపడాలి. Now I am trying to explain or try to lead every one of us to this abundant life, this aspect of this abundant life. మరి సంపూర్ణ జీవితం యొక్క లక్షణం గురించి నేను వివరిస్తున్నాను. And that is the real way. అది నిజమైన కారణమైనది. It is not by singing. అది పాటల ద్వారా కాదు. It is not by good music. అది వాయిద్యముల వల్ల కాదు. It is not by moving preaching. అది కదిలించబడే వర్తమానం ద్వారా కాదు. It is by yielding of yourself to the అది Lord. నిన్ను సంపూర్తిగా దేవునికి అప్పగించడం ద్వారానే. Repent of every sin. ప్రతి పాపం గురించి కూడా పశ్చాత్తాపడు. Examine your heart. నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో. If you have any bitterness against anyone, you need to give that up. You need to ask forgiveness from మరి God. ఎవరి గురించైనా సరే నువ్వు చేదైన ఒక స్వభావం నీలో ఉన్నట్లయితే వెంటనే పశ్చాత్తాపడి క్షమాపణ అడగాలి. Surrender your life to God. సంపూర్తిగా దేవునికి నీ జీవితం అప్పచెప్పు. And then who will take control? దాని తర్వాత ఎవరు నీ ఆధిపత్యం తీసుకుంటారు? The Spirit of God will take control. దేవుని యొక్క ఆత్మ అధికారం తీసుకుంటున్నారు. Don't say, oh, I don't have much Bible knowledge. నాకు ఎక్కువగా దేవుని బైబిల్ జ్ఞానం లేదు. No, there is no necessity. మరి దానికి అవసరం లేదు. అది God will give you the knowledge later. దాని తర్వాత ఈ బైబిల్ జ్ఞానం దేవుడు ఇస్తాడు. Now you can be filled with the Spirit of God. ఇప్పుడు దేవుని ఆత్మ చేత నువ్వైతే This is నింపబడతావు. the privilege and the heritage of every believer. మరి ప్రతి విశ్వాసి యొక్క స్వాస్థ్యముగా ఇది ప్రతి విశ్వాసి యొక్క ఒక శ్లాఘ్యంగా ఇది ఉంటుంది. Shall we pray? నా ప్రార్థిద్దాం. Let us spend these moments in genuine prayer, giving ourselves to God. నిజమైన ఒక ప్రార్థనలో మనం సంపూర్తిగా దేవుని యొక్క హస్తముకు అప్పచెప్పుకుందాం. Let us tell the Lord of our desire to be filled with the Spirit of God. మన ప్రభుతో మన
యొక్క ఆశను, దేవుని ఆత్మచేత నింపబడాలనే ఆశను ఆయనకు తెలియపరుద్దాం. I do not know, dear brother, sister, we may not have done anything like this for some time now. మరి నాకు తెలియదు ప్రియ సోదరులారా, మరి అనేక కొంతకాలంగా మనం ఈ విషయం చేసి ఉండకపోవచ్చు. This may even seem something strange. ఇది ఎంతో వింతగా కూడా మనకు కనిపించవచ్చు. But let us now desire the fullness of the Spirit of God. కానీ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడే ఆ యొక్క నింపుదలను మనం ఆశిద్దాం. Let us ask the Spirit of the living God to fall afresh on us. మరి పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి నూతనంగా మనం నింపాలని మనము అడుగుదాం. Examine your heart. మరి మీ హృదయమును పరీక్షించుకుందాం. Is there any sin that is still lingering? మరి ఏదైనా పాపము మీకు కనిపించినట్లయితే, Sin that you have been committing again and again. మరి తిరిగి ఏదైనా పాపంలో మీరు కొనసాగుతూ ఉన్నట్లయితే, You must give that up today. మరి ఈ దినమే దాన్ని మీరు విడిచిపెట్టాలి. Maybe spirit of pride, ఏదైనా మరి గర్వము అనే ఆత్మ ఉన్నట్లయితే, spirit of judgment, మరి తీర్పు తీర్చే ఆత్మ ఉంటే, spirit of fault finding, మరి ఇతరులలో తప్పులు చూసే ఒక ఆత్మ ఉంటే, spirit of condemning others, ఇతరులను తీర్పు తీర్చే ఒక ఆత్మ ఉన్నట్లయితే, anger, మరి కోపము, spirit of jealousy. మరి అసూయపడే ఆత్మ ఉంటే, These are the enemies of being filled with the Spirit of God. మరి దేవుని ఆత్మ చేత నింపబడడానికి ఇది మరి విరోధులుగా ఉంటున్నాయి. Lord, forgive me. మరి ప్రభువా నన్ను క్షమించుము. Will you by faith appropriate the sprinkling of the precious blood of the Lord Jesus? మరి దేవుని యొక్క ప్రభు యేసుక్రీస్తు వారి కలిగే విశ్వాసం ద్వారా ఆయన రక్త ప్రోక్షణను మన జీవితంలో అన్వయించుకుందాం. Lord, forgive me. ప్రభువా నన్ను క్షమించు. Lord, cleanse me. ప్రభువా నన్ను కడుగుము. Lord, fill me with thy Spirit. ప్రభువా నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపుము. I want the Lord Jesus to control my life. మరి ప్రభు యేసుక్రీస్తు వారు నా జీవితమును ఆధిపత్యం తీసుకోవాలని నేను అడుగుతున్నాను. Thou art the Lord of my life. మీరు నా జీవితం యొక్క అధికారిగా ఉంటున్నారు. I live for Jesus day after day. మరి యేసు కొరకు దినదినము కూడా నేను జీవిస్తాను. Yes, Lord, this is my desire. ప్రభువా ఇది నా ఆశయం ఉంటుంది. Lord, I come. ప్రభువా నేను వస్తున్నాను. Lord, I surrender. ప్రభువా నేను సమర్పించుకుంటున్నాను. Will you truthfully pray like this? ప్రభువా ఈ రీతిగా మరి సత్యంతో మీరు ప్రార్థించగలరా? This is the gate of abundant life. మరి నిత్య జీవంతో ఇది ఒక ద్వారముగా ఉంటుంది. Gracious, loving Heavenly Father, our great and mighty God, Thou hast heard the cry of our hearts. Thou wilt hear and answer our prayer. Today, we want to go out of this hall being filled with the Spirit of God, being governed and controlled and led by the Spirit of God. Lord, what great consolation we have. Yes, what great sweet experience is this, to be led by the Spirit of God. Every sin had to go. Oh, the great experience of being forgiven, free of sin, free of guilt. Yes, Lord, the power of the blood. All these things are mine. And the Spirit is mine. Lord Jesus Christ is mine. Heaven is mine. So, Lord, I come to Thee. Loving Father, we thank Thee for answering our prayer. Lord, help us that we may go on in the newness of life, even abundant life, that we have received by faith this evening. Accept our thanksgiving and praise. We give Thee all the glory. We bow down before Thee and worship Thee.
In the name of our loving Savior, the Lord Jesus Christ, we pray. Amen.